హాయ్ అండి. ఇంకా వంట పనైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అంట్లయితే తోముకుందామని జెప్పేసి కిచెన్ అంతా కొంచెం క్లీన్ చేసుకుందామని అంట్లన్నయితే సింక్‌లో ఏసేసిన. ఇంకా ఏసేసి అవన్నయితే ఫస్ట్ క్లీన్‌గా తోమేసుకున్న తర్వాత ఇంకా సింకు వంట బండ పైన గూడా కొంచెం కడుక్కొని ఇంకా అంట్లేసే టబ్బయితే కడుక్కేసుకుంటున్నా. కడిగేసుకున్న తర్వాత ఇంక అన్ని అంట్లయితే ఆ టబ్‌లో ఏసేసుకుంటున్నా. ఇంకా ఆ టబ్‌కైతే నేను కొంచెం మూలనైతే వేడి జేసేసి హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా కొంచెం వాటర్ ఏమైనా అంట్లల్లో ఉంటే అయితే కింద నుంచి కారిపోతాయని చెప్పేసయితే అంట్లకైతే అట్లా హోల్ జేసేసి పెట్టుకున్న టబ్‌కి అంట్లు తోమడం అయితే అయిపోయింది. మనము ఏ పనైనా పోస్ట్‌పోన్ జేయొచ్చు గానీ, అంట్లు తోమే పని మాత్రం అసలు పోస్ట్‌పోన్ చెయ్యలేము. ఎందుకంటే ప్రతిరోజు తినడం అయితే కంపల్సరీ కాబట్టి మనము వండుకోవడము, తినడము, వండుకోవడము, తినడము. రోజుకి 3 పూటలా వండుకొని తినడం కాబట్టి మనమైతే అంట్లు ఖచ్చితంగా కడుక్కుంటాము. ఒకవేళ బట్టలు ఎక్కువైపోయినా ఈరోజు ఓపిక లేదులే రేపైనా ఉతుక్కుందాం అనుకుంటాం గానీ, ఇంక అంట్ల విషయంలో మాత్రం అస్సలు కుదరనే కుదరదు. ప్రతిరోజు ఈ పని అయితే ఖచ్చితంగా జేసుకుంటాం గదా! ఇంకా కిచెన్ అనేది క్లీన్‌గా లేకపోతే ఆడవాళ్ళకైతే ఒక చిరాకనిపిస్తదనమాట. ఇంకా అక్కడికెళ్ళి కిచెన్‌లో ఏ పని జేయాలనిపియదు. ఇంకా నెక్స్ట్ పూటకి వంట గూడా వండుకోవాలనిపియదనమాట కిచెన్ క్లీన్‌గా లేకపోతే. ఇంకా ఎవ్వరి పరిస్థితి ఎలా ఉన్నా నాకైతే కిచెన్ క్లీన్‌గా లేకపోతే అయితే చాలా చిరాకేస్తది. ఇంకా ఫస్ట్ అంట్లయితే క్లీన్ చేసుకోగానే నేనైతే రోజు స్టవ్ అయితే పొద్దున, సాయంత్రం అయితే క్లీన్ చేసేసుకుంటాను. కొందరైతే మొత్తము వాటర్‌తో గూడా కడుక్కుంటారు. నేను సిట్యుయేషన్ బట్టి కడుగుతానన్నమాట. డైలీ అయితే వాటర్‌తో కడగను. ఇంకా కొంచెం సర్ఫ్ నీళ్ళతో అయితే ఒక క్లాత్‌లో అద్ది మొత్తం స్టవ్ అంతా తుడిచేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం పొడి బట్టతో అయితే మళ్ళీ వాటర్‌లో అద్ది ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మనకు టైల్స్ ఉంటాయి గదా! స్టవ్ పైన మొత్తము మనం వండుకునేటప్పుడు ఆయిల్ మరకలు, మనం అలాగే ఆవిరి గూడా వచ్చేస్తది టైల్స్‌కి మొత్తం కాబట్టి, మనం అంట్లు తోముకున్న తర్వాత అదే క్లాత్ తీసుకొని కొంచెం వాటర్‌లో ముంచి నేనైతే టైల్స్‌కి గూడా క్లీన్‌గా అయితే క్లీన్ చేసేసుకుంటాను. అట్లా క్లీన్ చేసుకున్నప్పుడు ఆవిరనేది తడిగా ఉంటది కాబట్టి, మనం ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం గూడా ఉండదు. ఇంకా మనము చాయ్ పొంగిపోతది. వీటి పైన స్టాండ్‌ల పైన, పొయ్యి మీద స్టాండ్‌ల పైన చాలా ఇబ్బందయితదనమాట. అవి ఎన్ని సార్లు మారుస్తామో కొంచెం పొంగితే చాలు ఇట్లా అయిపోతాయి. స్టీల్‌వి వచ్చినాయనమాట మా దానికి. ఇంక ఇప్పుడు అందరి స్టవ్‌లకు స్టీల్‌వే వస్తున్నాయి కాబట్టి అవి కొంచెం మాడిపోతే చాలు గలీజ్‌గా అయితే అవుతున్నాయి. ఇంక ఎట్లయితే ఏముంది, ఇంక వంట రూమ్ మాత్రము క్లీన్‌గా ఉండాలి నాకైతే. వంట రూమ్ ఎంత క్లీన్‌గా ఉంటే మన ఇంట్లో హెల్తీగా ఉంటామనైతే నా ఒపీనియన్ అనమాట. ఏ పని ఎలా ఉన్నా కిచెన్ మాత్రం క్లీన్‌గా ఉంచుకుంటాను.